హీరోయిన్ విషయానికి వస్తే జాన్వీ కపూర్ గారు ఉన్న సీన్లలో ఉన్నారా మీరు? అంటే మేము ఆర్టిస్టులుగా జాన్వి గారితో ఉన్నామండి. ఎలా ఉండేది ఓ రెండు జాన్వీ గారి సెట్ లో? ఆవిడ సెట్లో ఉన్నప్పుడు ఉన్నాము, ఆవిడ సూట్లో ఉన్నప్పుడు కూడా ఉన్నాం. ఆవిడ ఇది జీప్ మీద నడుస్తారు చూసారా, అవునవును. అప్పుడు మొత్తం సభ ఉంటుంది అవును. అలాగా. ఐ మీన్ అప్పుడేమించో పటాస్కాయలు పేలుస్తాను. అవును. ఆ పటాస్కాయ పేల్చినప్పుడు అప్పుడు నేను ఫీల్డ్ చూసేవాడిని. ఫీల్డ్ చూసేటప్పుడు మేడంకి తగిలేసేవి. చాలా మంది ఆర్టిస్టులు ఉంటారు, జూనియర్ ఆర్టిస్టులు గట్రా సైడ్కి వెళ్ళిపోయేవారు, క్రాకర్స్ కాల్చినప్పుడు క్రాకర్స్ కాన్సెప్ట్ సైడ్కి వెళ్ళి ఉండేవారు. కానీ మేడం అలాగా జీప్ మీద వచ్చేటప్పుడు చాలా తగిలాయి. అయినా ఆవిడ కూడా అంతే, ఆవిడ కూడా అచ్చయంలో నీలమైపోయారు ఆవిడ. అదే క్యారెక్టర్ కోసమే, క్యారెక్టర్ కోసం. మంచి పెర్ఫార్మర్ అండి ఆవిడ. డైలాగ్స్ ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చాము అనేసి అంటే ఫుల్ రుక్కు పెట్టుకొని ప్రాక్టీస్. ఆవిడ చక్కగా తెలుగు మాట్లాడుతుందండి. ఆవిడ తెలుగు చాలా తెలుగులోనే మాట్లాడుతుండేది, తెలుగు చక్కగా మాట్లాడతారు. నెక్స్ట్ అనమాట ఒకసారి స్క్రిప్ట్ ఇచ్చారు అనేసి అంటే మర్చిపోవడం అంటూ ఉండదండి. ఫుల్ రుక్కు పెట్టుకొని వచ్చేది ఆవిడ, ప్రిపేర్ అయ్యి వచ్చేది. ఒకవేళ సీను ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నారు అక్కడి నుంచే డైలాగ్ చెప్పేసి ప్రౌంటింగ్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆవిడ మాత్రం ఎక్కడి నుంచి అంటే మంచి పెర్ఫార్మర్ అండి. అసలు కెమెరా పెట్టేసరికి ఆవిడ అసలు ఆ అచ్చి అమ్మతాలోకి యాక్టివిటీ